ప్రొవైడర్స్ క్రిస్వర్ పరిశుద్ధంలో చేరి వచ్చిన దైవ సేవకులందరికీ, ఆయా సంఘాల్లో వివిధ ప్రాంతాల్లో సంఘ బాధ్యతలు వహిస్తున్నటువంటి బాధ్యత గల సోదరులందరికీ ప్రభు నామంలో పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక మాటను మాత్రము జ్ఞాపకం చేయాలని తలంపు కలిగినాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ చదువుతున్నాను, గమనించండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమును తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనిచున్నారు. ఈ మాటల ద్వారా బలపరచబడదాం. సోదరుడు జాన్ స్టీవర్ట్ గారు ఉదయకాలం మనకు తెలియజేసిన విధానం, ఏలిం నుంచి ఎట్లా హెబ్రోన్లో ఏ విధంగా సహవాసంలో స్థిరపరచబడినటువంటి సహవాసంగా, విస్తరించినటువంటి సహవాసంగా మనం ఉన్నామో, ప్రపంచమంతటి ముందు కూడా మరి ఎంతో పేరొందినటువంటి, గుర్తింపు పొందినటువంటి చక్కని మాదిరి కలిగినటువంటి సంఘంగా హెబ్రోన్ సహవాసానికి పేరుంది. ఆ పేరు నిలబెడుతూ క్రీస్తు ప్రభువు వారిని శిరస్సుగా కలిగి ఉండి అందరం కూడా చక్కగా పనిచేయాలని నా యొక్క కోరిక. విషయం ఏంటంటే, మరి అపోహలేమీ అక్కర్లేదు. సొసైటీయా, ట్రస్టా, ఇటువంటి అపోహలు అక్కర్లేదు. కొంతమంది అయితే తెలిసి తెలియని భాషలు, వక్ర భాష కూడా చెప్తా ఉన్నారు. నాన్న ఇట్లా చేస్తే ఎట్లా అవుతుంది, అట్లా చేస్తే ఇట్లా. బహుశా వారికి అంత నాలెడ్జ్ లేకపోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పి నేను ఆ విధంగా మనం ఉండకూడదని నేను కోరుతా ఉన్నాను. గూడూరులో ఒకసారి స్పెషల్ మీటింగ్స్ జరుగుతూ వచ్చినాయి. ఆ సందర్భంలో జర్మనీ నుండి కొంతమంది దైవ సేవకులు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మనం ఇప్పుడే భోజనం చేసినాం. అట్లాగే అక్కడ రోటి పచ్చడి చేసినారు, టమాటా రోటి పచ్చడి చేసినప్పుడు అది ఎట్లా చేసినారు, చాలా రుచిగా ఉందని జర్మనీ నుంచి వచ్చినటువంటి సేవకులు అడిగితే ఆ చేసిన ఆయన చెప్తా ఉన్నాడు, బ్రదర్ ఫస్ట్ యూ హీట్ ఆయిల్, టేక్ ఆయిల్ ఇన్ అ ప్యాన్ అండ్ హీట్ అన్నాడు. అంటే ఈయన తెలుగులో చెప్తున్నాడు, ఇంకొక ఆయన ఇంగ్లీష్లో చెప్తా ఉన్నాడు. తెలుగులో నూనె తీసుకొని ముందు కాయండి అన్నాడు. తీసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలి, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కొన్ని వస్తువులు వేయాలన్నాడు. ఇంగ్లీష్లో చెప్పేట ఆయన కూడా చెప్పినాడు, వెదర్ టేక్ సమ్ గ్రీన్ చిల్లీస్, సమ్ టమాటోస్ అండ్ సమ్ అదర్ ఇంగ్రీడియంట్స్ అన్న తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా బ్రదర్, ఇప్పుడు రుబ్బు రోల్లో వేయాలి అవన్నీ అన్నాడు. దెన్ అప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ యూ పుట్ ఆల్ దట్ ఇన్ గ్రైండింగ్ స్టోన్ అన్నాడు. దాని తర్వాత ఇంకేం చెప్పాలో అర్థం కాక ఆయనేమో నూరండి అంటున్నాడు. ఆయనకి ఆ మాట రాదు ఇంగ్లీష్లో. 100 అంటున్నాడు ఆయన. సో 100 అండి అంటున్నాడు. అందుకే తెలిసినట్టుగా మాట్లాడుకుందాం. తెలియని విషయాల గురించి ఎక్కువగా మనము తెలుసుకోవాలని ప్రయత్నం చేయొద్దు. పెద్దలు ఉన్నారు ఇక్కడ నుంచి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు పెద్దలతో మాట్లాడవచ్చు. ఇప్పటివరకు వారందరూ కష్టపడి ఎంతో ప్రయాస కోర్చి ఈ ఐక్యతను సమకూర్చడం జరిగింది. అందులో మరి పెద్దలు మన మధ్యలో కీలకంగా ఒక పాత్ర వహించినటువంటి మన హైదరాబాద్లో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు ఉన్నారు, మరి కురియన్ గారు ఉన్నారు, ఎస్ఎస్ పీటర్ గారు ఉన్నారు, జాన్సుబారెడ్డి గారు ఉన్నారు, మరి అదేవిధంగా అద్దంకి మైలన్న గారు ఉన్నారు, మరి మిగతా పెద్దలు యేసుపాదం గారు ఉన్నారు, సోదరుడు పీటర్ రాయ్ ఉన్నాడు, అదేవిధంగా మరి ఆనందరాజు గారు, వెంకట డేవిడ్ గారు, ఇంకా అనేకులు కొంతమంది పెద్దలందరూ కలిసి, మరి సిహెచ్ శామ్యుల్ గారు కూడా ఉన్నారు, కొంతమంది పెద్దలు కలిసి మరి ఎంతో ప్రయాస కోర్చి సమకూర్చిన ఇప్పుడు ఇవాళ చూస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా నా బాల్య దినాల్లో ఇటువంటి కూడికలు చూస్తున్నాను, మళ్ళీ యవ్వన దశలో చూసినాను. ఆఖరిగా నేను చూసింది 86లోనే, దాని తర్వాత మళ్ళీ చూడలేదు. సో నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటు ఐక్యతను ముందుకు ఇట్లా ఈ విధంగా కొనసాగించుకొని తీసుకెళ్దామని చెప్పేసి నా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మరి అనేక మంది రకరకాలుగా మరి ఇటువంటి దేవుని ఉద్దేశాన్ని కలవరపరచడానికి, మరి మనల్ని ఐక్యత నుండి ఏమార్చడానికి ప్రయత్నం చేస్తూ కొన్ని మెసేజ్లు పెడతా ఉన్నారు, విద్వేషపూరితమైన మెసేజ్లు. అటువంటి మెసేజ్లు మీ దగ్గరే ఆపేసుకోండి, ఇంకా ముందుకు పంపకండి, ఫార్వర్డ్ చేయకండి.
ఎందుకంటే శత్రువు కార్యాన్ని మనం ప్రోత్సహించకూడదు. దేవుని కార్యాన్ని ప్రోత్సహించవచ్చు కానీ శత్రు కార్యాన్ని ప్రోత్సహించవద్దు. ఇటువంటి విద్వేషపూరితమైనటువంటి మెసేజ్లు మీకు ఏమైనా వస్తే దయచేసి మీ దగ్గర ఆపేసుకొని డిలీట్ చేయడమో మరి అక్కడే ఆపేసుకోవడమో చేయండి. ముందుకు ఫార్వర్డ్ చేయకుండా ఈ ఐక్యత విషయమై ప్రార్థన చేయండి. మేమందరం మీ కొరకు ఇక్కడ ఉన్నాము. కొన్ని లీగల్ కమిటీ కూడా ఉంది. మేము ఈ సంఘాల్లో ఆయా స్థలాల్లో ఉన్నటువంటి సమస్యలకు కూడా వారు ప్రార్థించి మీ కొరకు చక్కనైనటువంటి పరిష్కారాన్ని వారు కనుగొంటారు. ఈ మాటలు ప్రభు నామంలో మీ అందరికి తెలియజేస్తున్నాను. దేవుని నామముకు మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.